నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఏదైతే ఇంగ్లీష్ ఉందో అది ఫస్ట్ యూనిట్ ఏముందో చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ మనకి ఎవరు రాశారు? సరోజిని నాయుడు గారు రాశారు. ఫస్ట్ యూనిట్ ఏంటిది? ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఒక పోయట్రీ అంటే పోయం అని. సో మనకి ఎవరైతే ఆథర్ ఉందో ఆమె ఇంట్రడక్షన్ ఏముందో చూద్దాము. సరోజిని నాయుడు వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ లో పుట్టిందంట. ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్ అంటే చాలా మంచి చదువుకున్న వ్యక్తి అంట. ఇంకా బెంగాలీ ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. తను ఫ్రీడమ్ మూమెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసిందంట. ఇంకా పబ్లిక్ స్పీకర్ అంట. తిను పబ్లిక్ స్పీకర్ అంటే ఏంటిది? మోటివేట్ చేస్తారు కదా అందరినీ, సో అలా చేసేదంట. ఇంకా ప్రెసిడెంట్ గా కూడా తను ఎలెక్ట్ అయిందంట. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ లో 1925 లో అయిందంట. షీ వర్క్డ్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రాంచైజ్ అండ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ పర్దా. అంటే ఒకప్పుడు ఉమెన్ వర్క్ చేయొద్దు లేదంటే చదువుకోవద్దు అని చెప్పి ఉండే కదా, సో దానికి కూడా అగేన్స్ట్ వెళ్లి ఫైట్ చేసిందంట. షీ బికేమ్ గవర్నర్ ఆఫ్ యూపీ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ తర్వాత యూపీలో గవర్నర్ గా కూడా ఎలెక్ట్ అయిందంట. నాయుడు యాంకర్డ్ హర్ పోయట్రీ ఇన్ ది కల్చర్ ఆఫ్ ఇండియా. అంటే మన దేశం కోసం తను అంటే మన కల్చర్ ని మర్చిపోకుండా ఉండాలని ఫ్యూచర్ జనరేషన్స్ దాని మీద పోయట్రీ అనేది రాసేదంట. గాంధీ హెయిల్డ్ హర్ యాజ్ భారత్ కోకిల. అంటే గాంధీజీ తనకి ఏం పేరు ఇచ్చిందంట? భారత్ కోకిల అని చెప్పి ఒక బిరుదుని ఇచ్చిందంట. అంటే ఒక టైటిల్, తనకు ఒక నేమ్ ఇచ్చినాడంట. సో ఇప్పుడు మనము ఏదైతే పోయం ఉందో చూద్దాము. ఈ పోయంలో ఏం లేదు, మన ఏదైతే మన హైదరాబాద్ ఉందో దాని గురించి గొప్పగా చెప్తూ సరోజిని నాయుడు గారు ఈ పోయం రాశారు. సో ఈ పోయంలో ఏముందంటే, వాట్ డూ యూ సెల్ ఓ ఏ మర్చెంట్. అంటే సరోజిని నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మార్కెట్ కి వెళ్ళింది అనుకోండి. మార్కెట్ కి అంటే ఇప్పుడు తను ఎలా ప్రైజ్ చేస్తుంది హైదరాబాద్ ని? తను ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి అంటే ఆ ప్లేస్ లో ఏదైతే గొప్పతనం ఉందో దాని గురించి చెప్తుందంటే మన హైదరాబాద్ లో ఏమేమో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఏవేవి బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి, లేదంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉన్నాయి, ఏ దేశాలతో కంపేర్ చేసినా అంటే వేరే దగ్గర లేనివి కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తిను ఎలా ఉంది ఈ స్టోరీలో మనకి ఎలా నరేట్ చేస్తుంది. తిను ఒక్కొక్క షాప్ కి వెళ్ళినట్టు అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి గొప్పగా అని చెప్పి చూపించడానికి అలా. ఫస్ట్ సో తను వాట్ డూ యూ సెల్ ఓ మర్చెంట్స్ అంటే ఇలా ఎవరైతే సరోజిని నాయుడు ఉందో సో తను ఎక్కడైతే ఒక మార్కెట్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ కి వెళ్ళి ఏమని అడుగుతుంది? మర్చెంట్స్ అంటే ఎవరు? అమ్మే వ్యక్తి. సో అతన్ని అడుగుతుంది, ఏం అమ్ముతున్నావు నువ్వు అని అడుగుతుంది. రిచ్లీ యువర్ వేర్స్ ఆర్ డిస్ప్లేడ్. అంటే ఏం చూపిస్తుందంటే అక్కడ ఏదైతే మార్కెట్ లో ఎలా డిస్ప్లే చేసిరంటే, డిస్ప్లే అంటే ఏంటిది? ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు కొన్ని బొమ్మలకు బట్టలు వేసి పెడతారు, లేదంటే చైన్స్ వేసి పెడతారు, జ్యువెలరీ అలా సెట్స్ వేసి మంచిగా డిస్ప్లే చేస్తారు కదా. సో అలా డిస్ప్లే ఎలా చేసిరంటే చాలా రిచ్ గా డిస్ప్లే చేసిరంట. టర్బన్స్ ఆఫ్ క్రిమ్సన్ అండ్ సిల్వర్. టర్బన్స్ అంటే ఏంటివి? పగిడి ఉంటది కదా నెత్తి కట్టుకునేది. సో అదే ఎలా దేంతో తయారు చేసిందంట? క్రిమ్సన్ ఇంకా సిల్వర్ లాగా ఉందంట. ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ అండ్ బ్రోకేడ్. ట్యూనిక్స్ అంటే ఏంటిది? ఏవైతే కుర్తాస్ ఉంటాయి కదా, సో అవి పర్పుల్ ఇంకా బ్రోకేడ్ అంటే అలా అంత మంచి కలర్ లో అంత మంచి లుక్ లో ఉన్నాయంట అవి. నెక్స్ట్ మిర్రర్స్ విత్ పెయినల్స్ ఆఫ్ యాంబర్. ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో, పర్ సపోజ్ మిర్రర్ అనుకోండి, దాని కొన ఎలా ఉందంట? దేంతో ప్రిపేర్ అయి ఉందంట? యాంబర్ తోని ప్రిపేర్ అయి ఉందంట. డాగర్స్ విత్ హ్యాండిల్ ఆఫ్ జేడ్. అంటే మిర్రర్స్ విత్ పెయినల్ ఆఫ్ యాంబల్స్ అండ్ డాగర్స్ కూడా దేంతో తయారు చేసి ఉన్నాయంట? జైడ్ తో. డాగర్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి నైఫ్ ఉంటది కదా, కత్తి పెట్టుకునే ఒక వస్తువు ఉంటది చూడండి. ఇలా అని ఒక కత్తి ఉంటే దాని లోపల కత్తి ఉంటే దానికి పెట్టుకునేది ఒకటి ఇస్తారు మనకి ఇలా అని షేప్ లోది. సో అది దేంతో తయారు చేసిందంటే జైడ్ తోని. వాట్ డూ యూ వే ఓ ఏ వెండర్స్. మళ్ళీ ఈ షాప్ అయిపోయిన తర్వాత ఇంకొక షాప్ కి వెళ్ళింది. ఆ షాప్ లో ఏమని అడుగుతుంది? నువ్వు ఏం కొలుస్తున్నావు అంటే ఏం మెజర్ చేస్తున్నావు అని అడుగుతుంది. సాఫ్రన్ అండ్ లెంటిల్ అండ్ రైస్. సో అతను ఏం చెప్తుండో, సాఫ్రన్ అనేది ఉంటది కదా ఇలా కేసరి, సో ఆ కేసర్ని, లెంటిల్ ని ఇంకా రైస్ ని మెజర్ చేస్తున్నా అని చెప్తున్నంట. సో ఇది చెప్పడంలో మనకి ఏంటి ఉద్దేశము? సో మన ఏదైతే ఇండియా హైదరాబాద్ ఉందో సో మనకి అక్కడ ఏమేమి దొరుకుతాయి? సాఫ్రన్ అంటే అంత గొప్ప, అంటే అది చాలా కాస్ట్లీది కదా, సో అది దొరుకుతుంది ఇక్కడ. ఇంకా లెంటిల్ దొరుకుతుంది, రైస్ దొరుకుతుంది అని చెప్పి చెప్పడం దాని మీనింగ్.
వాట్ డూ యూ గ్రైండ్ ఓ ఏ మెయిడెన్స్ అంటే అక్కడ కొంతమంది మెయిడ్స్ అంటే ఎవరు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడుగుతుంది మీరు ఏం రుబ్బుతున్నారు అని అడుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, శాండిల్వుడ్, హెన్నా అండ్ స్పైస్. సో ఇక్కడ ఈ 3 చెప్పడం వల్ల మన దగ్గర ఏమున్నాయని చెప్పి గొప్పగా చెప్తున్నట్టు, శాండిల్వుడ్ అంటే చందనం, హెన్నా, ఇంకా స్పైసెస్ అంటే ఏంటిది, దాల్చిన చెక్క, ధనియాలు, సో అలాంటివి ఉంటాయి కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్. సో మన ఏదైతే భారతదేశం ఉందో అది స్పైసెస్ కి కూడా చాలా గొప్పది అని చెప్పి చెప్పడమే తన ఉద్దేశం. వాట్ డూ యూ కాల్ ఓఏ పెడ్లార్స్ అని చెప్తే ఏమని అడుగుతుంది, పెడ్లార్స్ దగ్గరికి వెళ్ళి, సో పెడ్లార్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నువ్వు ఏం తయారు చేస్తున్నావు అని చెప్పి. చెస్ మెన్ ఇంకా ఐవోరీ డైస్. సో చెస్ మెన్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం చెస్ గేమ్ ఆడతాం కదా, బోర్డు ఉంటుంది కదా, సో అది తయారు చేస్తున్నట్ట. ప్లస్ ఐవోరీ డైస్, ఇంకా లూడో ఆడేటప్పుడు డైస్ ఉంటుంది కదా, సో ఆ డైస్ దేంతో తయారు చేస్తున్నట్ట, ఐవరీ అంటే చాలా అరుదైనది, అంటే చాలా కాస్ట్లీది, ఆ వస్తువుతోని డైస్ అనేది తయారు చేస్తున్నంట. నెక్స్ట్ వాట్ డూ యూ మేక్ ఓఏ గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అంటే ఎవరు, బంగారం తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం తయారు చేస్తున్నావు అని అడుగుతున్నంట. బ్రిస్లెట్ అంటే ఏంటిది, మన చేతికి వేసుకునే బ్రాస్లెట్ టైప్. అండ్ యాంక్లెట్ అంటే ఏంటిది, పట్టీలు. ఇంకా రింగ్ అంటే ఏంటిది, ఉంగరం. బెల్స్ ఫర్ ది ఫీట్ ఆఫ్ బ్లూ పిజియన్స్. ఏవైతే బ్లూ పిజియన్స్ ఉంటాయో దాని కాలికి బెల్స్ అంటే, ఒకసారి మీరు ఊహించుకోండి ఆ పిజియన్ లెగ్స్ ఎంత చిన్నగా ఉంటే ఆ చిన్న లెగ్స్ కి మంచి బెల్స్ అంటే ఏంటివి, చిన్న బెల్స్ అనేటివి తయారు చేస్తారు కదా. సో ఆ గోల్డ్ తోని వాళ్ళు ఎంత క్రియేటివ్ గా బెల్స్ అనేటివి ఆ చిన్న పావురం లెక్కి సరిపోయేలాగా ఇంకా వెయిట్ లెస్ గా తయారు చేస్తున్నారు అని చెప్పి, అంటే మన దగ్గర అంత స్కిల్డ్ పీపుల్ కూడా ఉన్నారు మన ప్లేస్ లో అని చెప్పి చెప్పడమే తన ఉద్దేశం. ఫ్రెయిల్ యాజ్ అ డ్రాగన్ ఫ్లైస్ వింగ్. గ్రిడిల్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ డాన్సర్స్. గ్రిడిల్స్ అంటే ఏంటిది, కొంతమంది బెల్లీ డాన్స్ చేసేటప్పుడు ఇట్లా స్టమక్ కి కట్టుకుంటారు కదా, ఇలా అంటే నార్మల్ గా ఉంటాయి ఇలా, సో అది కూడా తయారు చేస్తున్నారంట. స్క్రాబర్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ ది కింగ్స్. సో స్కాబర్డ్స్ అంటే ఏంటిది, ఏదైతే మనము స్వాడ్ అంటే ఏంటిది, కత్తి పెట్టుకోవడానికి ఉంటది కదా వస్తువు, సో అది పెట్టుకునేది కూడా తయారు చేస్తున్నట గోల్డ్ ది. ఎవరు, గోల్డ్ స్మిత్ అనే పర్సన్. సో అతను ఎంత గ్రేట్ అవ్వకపోతే అతను ఆ చిన్న పావురం లెగ్ కి వెయిట్ లెస్ బెల్స్ తయారు చేస్తుండు, ప్లస్ ఒక కత్తి పెట్టుకోవడానికి కూడా గోల్డ్ తోని కాల్చి గోల్డ్ నా కత్తి షేప్ సరిపోయేలాగా ఒక వస్తువుని తయారు చేస్తుందని చెప్పి, మన దగ్గర అంత క్రియేటివ్ ఇంకా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారని చెప్పి చెప్తుంది. వాట్ డూ యూ క్రై ఓ ఏ ఫ్రూట్ మ్యాన్. క్రై అంటే ఏడవడం కాదు, సో ఏమని చెప్పి ఒరుతున్నావు అంటే, అమ్మేటప్పుడు ఇట్లా పండ్లు అమ్మేటప్పుడు దాన్ని షౌట్ చేసుకుంటే చెప్తారు కదా, సో ఏం అమ్ముతున్నావు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు సిట్రన్ అంటే ఏంటిది, ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఎలా ఉంటదంట, లైక్ ఇప్పుడు మనకి లెమన్స్ ఎలా కొంచెం పుల్లగా ఉంటాయి, ప్లస్ ఆరెంజెస్ ఎలా ఉంటాయి, సో దానికి సిమిలర్ గా ఉంటది సిట్రన్ అనేది. అది కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అంట. సో మన దగ్గర అలాంటి కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి, మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రూట్స్ కోసం అని చెప్పి చెప్పడమే తన ఉద్దేశం. పొమిగ్రానెట్, ప్లమ్ కూడా దొరుకుతాయి అంట మన దగ్గర. వాట్ డూ యూ ప్లే ఓ మ్యూజిషియన్స్. సో మ్యూజిషియన్స్ దగ్గర కూడా వెళ్ళిందంట, మీరు ఏం ప్లే చేస్తున్నారు అని చెప్పి అడిగిందంట. సితార్, సారంగి ఇంకా డ్రమ్ అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చినారు. నెక్స్ట్ వాట్ డూ యూ చాంట్ ఓ మెజిషియన్స్. మీరు ఏ మంత్రాలు అంటున్నారు అని చెప్పి మెజిషియన్స్ దగ్గర కూడా వెళ్ళి అడిగిందంట. స్పెల్స్ ఫర్ ఎయాన్స్ టు కమ్. సో స్పెల్స్ ఫర్ ఎయాన్స్ టు కమ్ అంటే ఏంటిది, ఎయాన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఏంజల్స్ అలా ఉంటాయి కదా, కొంతమంది ఇప్పుడు దేవుళ్ళకి మంత్రాలు చదివితే దేవుళ్ళు వస్తారని చెప్పి నమ్ముతారు కదా, సో అలా వాళ్ళు ఏం మంత్రాలు చదువుతున్నారు అంటే, మన ఇండియా ఏదైతే ఉందో అక్కడ ఏవైతే ఇలా స్పెషల్ అంటే నమ్ముతాం, ఇలాంటివి కూడా మంత్రాలని కూడా నమ్ముతాం అని చెప్పి చెప్తుంది. మంత్రాలని కూడా నమ్ముతాం అంటే పాజిటివ్ వే, అంటే ఏవైతే మనకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చే మంత్రాలు ఉన్నాయో అలాంటివి కూడా మనం నమ్ముతాం అని చెప్పి చెప్తుంది. వాట్ డూ యూ వీవ్ ఓ ఏ ఫ్లవర్ గర్ల్స్. సో ఫ్లవర్ గర్ల్స్ అంటే ఎవరైతే ఫ్లవర్స్ ని నేస్తారు కదా, సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మీరు ఏం కుడుతున్నారు అని చెప్పి, అంటే ఏం అల్లుతున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తున్నారు విత్ టేజిల్ ఆఫ్ ఎజ్యూర్ అండ్ రెడ్. ఎజ్యూర్ అంటే ఏంటిది, ఎజ్యూర్ అంటే మనకి ఏంటిది, బ్రైట్ బ్లూ కలర్ అంట. బ్రైట్ బ్లూ కలర్ లో ఏవో టేజిల్స్ అనేటివి అల్లుతున్నారంట. టేజిల్స్ అంటే ఏంటిది, ఇది పూల దండలు ఉంటాయి కదా, సో ఆ పూల దండలు డార్క్ బ్లూ కలర్ అంటే బ్రైట్ బ్లూ కలర్ ఇంకా ప్లస్ ఏ కలర్ లో, రెడ్ కలర్ లో అల్లుతున్నారంట ఎవరు, ఫ్లవర్ గర్ల్స్. క్రౌన్స్ ఫర్ ది బ్రౌన్ ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్. క్రౌన్స్ అంటే ఏంటివి అంటే వాళ్ళ ఫ్లవర్స్ తోని క్రౌన్స్ అంటే కిరీటాల్లాగా కూడా అల్లుతున్నారంట బ్రైడ్ అండ్ గ్రూమ్ కోసం, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం. చాప్లెట్స్ టు ది గార్లెండ్ హిస్ బెడ్ అంటే మంచం మీద వేసుకోవడానికి పూలను కూడా అల్లుతారు కదా, సో అది కూడా అల్లుతున్నారంట వాళ్ళు. షీట్స్ ఆఫ్ వైట్ బ్లాజమ్స్ న్యూ గార్న్డ్. సో న్యూ గార్న్ అంటే ఏంటిది, అప్పుడే తెంపిన
ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్లవర్స్. సో ఆ ఫ్లవర్స్ తోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైట్ బ్లోజమ్స్ అంటే ఏంటివి, అప్పుడే పూసిన వైట్ కలర్ ఫ్లవర్స్, ఫ్రెష్ గా పూసిన ఫ్లవర్స్ తోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే షీట్స్ తయారు చేస్తారంట. మంచి షీట్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ తో చేస్తారు. సో అవి టు పర్ఫ్యూమ్ ద స్లీప్ ఆఫ్ ది డెడ్. సో ఇప్పుడు మనం చనిపోయినప్పుడు కూడా కొంచెం పూలు అలా చల్లుతారు కదా, సో అవిటికి కూడా వాళ్ళు షీట్స్ అనేటివి అల్లుతున్నారంట. దేనికోసము, టు పర్ఫ్యూమ్ ద స్లీప్ ఆఫ్ డెడ్ అంటే చనిపోయినాక అల్లా పర్ఫ్యూమ్ అంటే చనిపోయిన వాళ్ళ మీద పూలు వేస్తారు కదా, సో వీటిని కూడా అల్లుతున్నారంట. సో ఇక్కడ మనకి ఈ మొత్తం స్టోరీలో తను ఏమేం చేసింది, ఫస్ట్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఏం చేసింది, మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెండర్స్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత మెయిడెన్స్ దగ్గరికి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత పెడ్లార్స్ దగ్గరికి వెళ్ళింది, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళింది, ఫ్రూట్ మెన్ దగ్గరికి వెళ్ళింది, మెజిషియన్స్, ఫ్లవర్ గర్ల్స్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వల్ల ఇప్పుడు మనకి తను లాస్ట్ కి చెప్పేది ఏంటిది అంటే, మన ఇండియాలో ఏదైతే కల్చర్ ఉందో, ఏం కల్చర్ ఉంది అంటే మనము వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకుంటాం కొన్ని ఐటమ్స్. సో తను ఏం చెప్తుందంటే, మనము ఇండిపెండెంట్ గా మనమే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ థింగ్స్ ఉన్నాయంట, అంటే ఏ దేశంలో దొరకనివి మన దగ్గర దొరుకుతున్నాయి, అలాంటివి ఉన్నాయి. మనం ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు అంటే, మనది చాలా రిచ్ కల్చర్, రిచ్ హెరిటేజ్ ఉన్న కంట్రీ కదా. సో మన దగ్గర ఎంత క్రియేటివ్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారో అంతే మంచి ఈక్వల్ క్రియేటివ్ గా ఉన్న వస్తువులు కూడా ఉన్నాయి. మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదంట. అంటే మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి, బట్ స్టిల్ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామంట. సో తను ఈ స్టోరీ వల్ల ఏం చెప్పాలనుకుంటుందంటే, మన దగ్గర వేరే కంట్రీస్ దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఉంది, బట్ మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లే. వేరే కంట్రీస్ దగ్గర ఉంది కొంచెమే, బట్ వాళ్ళు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారంట, వాళ్ళు మొత్తం వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటుంటే, మనం ఏం చేస్తున్నాం, మన అరుదైన ఇంకా అవసరమైన వస్తువులన్నిటిని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం అంట. ఎక్స్పోర్ట్ చేసేసి ఆ మనీ మీద డిపెండ్ అవుతున్నాం అంట. దాని బదులు మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటా, అంటే ఎక్స్పోర్ట్ చేయొద్దని కాదు, బట్ దాన్ని ఉన్న వాటిని ఇంకా యూటిలైజ్ చేసుకుని ఇంకా డెవలప్ చేసుకుంటే మన కంట్రీ అంట అన్ని కంట్రీస్ కంటే డెవలప్డ్ కంట్రీ అవుతుందని చెప్పి తను చెప్తుంది. ఇది మనకి ఈ స్టోరీ నుంచి వచ్చే మోరల్. సో ఇది మనకి ఫస్ట్ లెసన్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టోరీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.